హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మై ఛానల్. మీరు చూస్తున్నది హారిక కిచెన్. హోమ్ మేడ్ కుకీస్ అయితే ఇలా చేసుకోండి. చాలా అంటే చాలా టేస్ట్ అయితే చాలా బాగా వస్తాయి అన్నట్టు. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఒక రిక్వెస్ట్ అండి, మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీలైతే లైక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక కప్పు బటర్ తీసుకోవాలి. అదే బటర్తో సగం కప్పు షుగర్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని అదే బటర్లో కలుపుకోవాలి. మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. బటరు షుగర్ పొడిని పఫీ లాగా వచ్చేలాగా కలుపుకోవాలి. ఒకటే డైరెక్షన్లో కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అదే కప్పుతో నేనైతే మైదా పిండి వేసుకుంటున్నా. వీలైతే గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. 1 స్పూను కోకో పౌడర్ వేసుకోవాలి. సగం స్పూను బేకింగ్ పౌడర్, సగం స్పూనులో ఇంకా సగం స్పూను మనం తినే సోడా వేసుకొని మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనకు కొద్దిగా మెత్తగా పడేటట్టు అయితే కనిపిస్తే కొద్దిగా ఇంకా కొంచెము గోధుమ పిండి లేకుంటే మైదా పిండి వేసుకొని మనం పిండి ముద్దలాగా ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత కొద్దిగా తీసుకొని ఇలా మనము ప్రెస్ చేసుకుంటూ చిన్న బిస్కెట్ లాగా చేసుకోవాలి. ఇలాగా వస్తే పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఆలోగా కడాయిలో స్టవ్ మీద సాల్ట్ పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల ముందే హీట్ పెట్టుకోవాలి. ఓవెన్లో చేసుకోవచ్చు, కడాయిలో కూడా చేసుకోవచ్చు. ఒక ప్లేట్లో బటర్ లేకుంటే ఆయిల్ పెట్టేసి ఇలా చేసుకుంటూ బటర్ పేపర్ లేకుంటే బటర్ తోటైతే నార్మల్ పేపర్ పెట్టి ఇలా పెట్టుకోవచ్చు. కడాయిలో మనము సాల్ట్ ప్రీ హీట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అందులో ఒక గిన్నె లేకుంటే ఒక స్టాండ్ పెట్టుకొని మనము బటర్ పేపర్ కుకీస్ని ఇలా పెట్టుకొని ఒక 20 నిమిషాలు మీడియం మంట పైన ఇలా మూత పెట్టుకోవాలి. చూడండి 20 నిమిషాల తర్వాత ఎంత పఫీగా బాగా వచ్చాయో. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి రెసిపీస్ గురించి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్కి ఫాలో అవ్వండి. కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక కొత్త రెసిపీలో కలుద్దాం.